యజుర్వేదము 25వ అధ్యాయంలో 21వ మంత్రం ఇప్పుడు చెప్పుకుంటాము. ఈ మంత్రంలో ఈశ్వరుని యొక్క సందేశము. మనుషులు ఏమి చేయవలెనో, ఇది ఒక ఆజ్ఞ, ఈశ్వరాజ్ఞ. మనుషులు ఏం చేయాలనేది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సస్తనూభిర్యశేమహి దేవహితం యదాయుః. పదార్థము. యజత్రాః తోటి ప్రయాణికులారా, దేవాః దివ్యజనులారా, నీ సత్సాంగత్యముచే మేము కర్ణేభిః చెవులతో భద్రం మంచి మాటలనే శృణుయామ విందుముగాక, అక్షభిః కన్నులతో భద్రం కళ్యాణమును పశ్యేమ చూచుదుముగాక, స్థిరైః స్థిరములను, అంగైః అంగములతో, తుష్టువాం స్తుతి ఒనర్చు వారలమై, తనూభిః శరీరములతో, దేవహితం విద్వాంసులకు మేలు చేకూర్చు, యత్ ఏ ఆయువు ఉన్నదో దానిని అశేమహి విశేషముగా బడయుదుముగాక పొందుదుముగాక. ఇది మంత్రంలోని పదార్థము. దీని యొక్క భావార్థము. విద్వాంసుల సత్సాంగత్యమున ఉండి సమస్త సత్య విద్యలను బడసి విద్వాంసులై సత్యమును వినుచు సత్యమును చూచుచు జగత్కర్తయైన జగదీశ్వరుని స్తుతించుచు దీర్ఘాయుష్మంతులగుదురుగాక అని పరమాత్మ ఆశీర్వాదం చేస్తున్నారు. కావున అసత్యములు వినకూడదు, చెడు దృష్టితో చూడకూడదు, అబద్ధముగా స్తుతి ప్రార్థన ప్రశంసలు నడపకూడదు, ఎన్నటికీ వ్యభిచరించకూడదు, చెడు కర్మలు చేయకూడదు. ఇది భావార్థం. ఇందులో మనుష్యుల కొరకు పరమాత్మ ఏం చెప్తున్నారు? ఎప్పుడు సత్సాంగత్యము చేయవలను. సత్సాంగత్యం అంటే ఎవరి దగ్గర? వేద విద్వాంసుల దగ్గర సత్సాంగత్యము, సత్యముతో సంగత్వము. సత్యం అంటే పరమాత్మ. ఆ సత్యముతో పరమాత్మ విషయాలను వింటూ ఆయన చెప్పే వాణి ఏదైతుందో అందులో ఉన్నటువంటి విధులు నిషేధాలు గ్రహించి సత్యపాలన చేస్తూ సత్యాచరణ చేస్తూ సత్యమైన వాక్యాలనే వింటూ సత్యమైన కర్మలను చేస్తూ చూస్తూ మన చెవులని వాణిని ఇందుకోసం ఉపయోగించాలి. ఈశ్వరుని యొక్క ఆజ్ఞా పాలన కోసం, ఈశ్వరుడు ఆదేశించినటువంటి కర్మలను చేయటం కోసమే ఈ దేహంలోనిటువంటి అవయవాల్ని ఉపయోగించాలి. అలాగే మన యొక్క వాణిని ఈశ్వర స్తుతి వలన వాణి శుద్ధి అవుతుంది. తద్వారా పరమాత్మ మనకి ఈ విధంగా వ్యవహరించినప్పుడు మానవులు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎందుకంటే దుఃఖం నుంచి దూరం అవుతున్నారు. ఈ రకంగా ఈశ్వర వాణిని వేయడం చేయటం, ఆ తర్వాత సత్సంగాచాల్లో పాల్గొనటం, దాని యొక్క ప్రయోజనం మనం దీర్ఘాయుష్మంతులు అవ్వడం కోసమే. కాబట్టి మనమంతా కూడా అసత్యాలు పలకరాదు, చెడు దృష్టితో చూడకూడదు. స్తుతి ప్రార్థనలు అబద్ధముగా చేయరాదంటే, స్తుతి ప్రార్థనలు అనేది మనము పరమాత్మను ప్రార్థించటంలో అది అందులో అర్థించడాలు ఉండకూడదు. చక్కగా సమ్యక్ రూపంలో ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలి? బుద్ధిని ఇవ్వు తండ్రి, ఈ బుద్ధితో నేను
మంచి పనులు చేస్తాను. ఇది ప్రార్థన అంటే. అలాగే సంకల్పాలు చేసేటప్పుడు వృధా వ్యధా సంకల్పాలు చేయకూడదు. చేయకుండానే చేసే ఉద్దేశం ఉంటేనే సంకల్పం చేయాలి మనసు. ఎందుకంటే పరమాత్మ వింటున్నాడు, చూస్తున్నాడు. యజ్ఞం చేసేస్తాను అని అంటే చేయడం మానేస్తే అది సంకల్పం అయిపోయింది లోపల. అబద్ధమైనటువంటి వాణి అవుతుంది ఆ ప్రార్థనలో. మనము సత్కర్మల కోసం మాట్లాడేటప్పుడు, సంకల్పం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఈ విధంగా చేస్తానన్నప్పుడు చేస్తే చేయాల్సిందే. అలాగే ఎన్నటికీ వ్యభిచరించకూడదు. మనము చెడు కర్మలకు దూరంగా ఉండాలి. ఆత్మ హాని కలిగేటటువంటి ఎలాంటి వ్యవహారాలు, పనులు, అలాగే నిందావాక్యాలు పలకకూడదు అనేది ఈ విషయంలో పరమాత్మ ఆదేశిస్తున్నారు. ఓం ఇతి శం.